ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఎక్కడున్నారు? ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి ఆయన పరిమితమయ్యారా? బయటకు ఎందుకు రావడం లేదు? ఒకవేళ వెళ్తే మహా అయితే పులివెందులకు 2 సార్లు మాత్రమే వెళ్లారు. కార్యకర్తలకు ఆయన ముఖం ఎందుకు చాటేస్తున్నారు? ఆసియా టాప్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో ఎందుకు కనిపించలేదు? ఇంతకీ ఆహ్వానం పంపారా? అంబానీ ఆహ్వానించినా వెళ్ళలేదా? లేక జగన్ని ఆయన దూరంగా పెట్టారా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. ఆసియా టాప్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికి మ్యాక్సిమం అందరూ హాజరయ్యారు. మ్యారేజ్లో సెలబ్రిటీల డ్యాన్స్ల జోరు అంతా ఇంత కాదు. 3 రోజులు ఎలా గడిచిపోయాయో ఎవరికి తెలియదు. ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ స్వయంగా వారితో మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్కడా అన్నది అసలు ప్రశ్న. ముఖేష్ అంబానీ ఆయనను ఆహ్వానించారా లేదా అన్నది అసలు పాయింట్. అంబానీ ఇంట పెళ్లికి యూపీ నుంచి అఖిలేష్ యాదవ్, బీహార్ నుంచి లాలూ ప్రసాద్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కానీ మాజీ సీఎం జగన్ కనీసం మచ్చుకైనా కనిపించలేదు. జగన్ను అంబానీ ఫ్యామిలీ దూరంగా పెట్టిందా? ఎందుకు అన్నది అసలు ప్రశ్న. మ్యారేజ్కి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని భావించి జగన్ వెళ్ళలేదా? అక్కడికి వెళ్తే ముఖం చిన్నబుచ్చుకుంటుందని భావించి దూరంగా ఉన్నారా? 4 ఏళ్ల క్రితం జగన్ సీఎంగా ఉన్నప్పుడు ముంబై నుంచి నేరుగా ముఖేష్ అంబానీ, ఆయన కొడుకు అనంత్ స్వయంగా విజయవాడ వచ్చారు. అప్పటి నుంచి సీఎం జగన్ను కలిశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు. కొద్ది రోజుల తర్వాత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీని వైసీపీ రాజ్యసభ పంపింది. కొద్ది రోజుల తర్వాత జియోలో జగన్ పెట్టుబడులు పెట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ముఖేష్ అంబానీ ఏపీకి రాలేదు. అంబానీ సాయం కోరిన తర్వాత జగన్ ఆ కుటుంబంతో రిలేషన్స్ కొనసాగించలేదని వైసీపీ నేతలు అంతర్గతంగా చెప్తున్నారు. అంబానీ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నవారికి మాత్రమే ఆహ్వానించారని అంటున్నారు. మరి ముఖేష్ అంబానీ పిలిచారో లేదో కానీ జగన్ అక్కడికి వెళ్ళకపోవడం అవమానమేనని అంటున్నారు.